ఫిబ్రవరి 5 గురువారం గురు సంకటహర చతుర్థి సందర్భంగా విశేషమైన ఫలితాల కోసం మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఇక్కడ ఉన్నాయి. 1. గణపతి ఆరాధన ముఖ్యమైనది. ఈ రోజు వినాయకుడిని పూజించడం వల్ల జాతకంలోని దోషాలు, పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. గరిక సమర్పణ. గణపతికి అత్యంత ప్రీతికరమైన గరిక దుర్వా సమర్పించండి. కనీసం 21 గరిక పోచలతో పూజించడం శుభకరం. అభిషేకం. వీలైతే ఇంట్లో చిన్న వినాయక విగ్రహానికి పాలు లేదా పంచామృతంతో అభిషేకం చేయండి. స్తోత్ర పఠనం. ఈ రోజు సంకటనాశన గణేశ స్తోత్రం లేదా గణేశ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. 2. గురుగ్రహ అనుగ్రహం కోసం. నేడు గురువారం కాబట్టి జ్ఞానం మరియు ఆర్థిక అభివృద్ధి కోసం ఇలా చేయండి. పసుపు రంగు. పూజలో పసుపు అక్షతలు లేదా పసుపు పువ్వులు వాడండి. వీలైతే పసుపు రంగు దుస్తులు ధరించండి. దీపారాధన. సాయంత్రం వేళ వినాయకుడి వద్ద లేదా తులసి కోట వద్ద 2 వత్తులు వేసి దీపం వెలిగించండి. 3. ఉపవాసం. వ్రతం. సంకటహర చతుర్థి రోజున చాలా మంది ఉపవాసం ఉంటారు. ఉదయం నుండి ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయం. ఈ రోజు రాత్రి సుమారు ఉదయం 9 గంటల నుండి ఉదయం 9:30 మధ్య తర్వాత చంద్రుడిని చూసి అర్ఘ్యమిచ్చి భోజనం చేయడం సంప్రదాయం. పూర్తి ఉపవాసం చేయలేని వారు పండ్లు లేదా పాలు తీసుకోవచ్చు. 4. నైవేద్యం. వినాయకుడికి ఇష్టమైనవి సమర్పించండి. కుడుములు లేదా మోదకాలు. అది కుదరకపోతే కనీసం బెల్లం ముక్క లేదా అరటిపండు నైవేద్యంగా పెట్టండి. 5. దానము. గురువారం నాడు పేదలకు లేదా విద్యార్థులకు పండ్లు లేదా పుస్తకాలు దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్య సూచన: రాత్రి చంద్రదర్శనం చేసిన తర్వాతే మీ ఉపవాసాన్ని విరమించండి. ఈ రోజున కోపతాపాలకు దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.